శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ అవకాశం కొరకైతే ఇంతకాలం ఎదురు చూస్తున్నారో అది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకేసారి 2-3 అవకాశాలు రావడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఫైనల్గా మీకు అనుకూల నిర్ణయమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వింటారు. అక్కడ ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు, అభిమానులు మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంటుంది. అలాగే దూరంగా ఉన్నటువంటి మీ గురువుని కానీ, మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తుంటారో లేదంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో వారిని మీరు కలుసుకొని వారికి తగు విధంగా సత్కరించడం కానీ, వారికి కొంత సహాయం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని వృత్తిపరమైనటువంటి మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం చాలా వరకు అనుకూలించడం జరుగుతుంటుంది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కానీ, లేదంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. వివాహపరంగా లేదంటే మీరు వ్యాపార పరంగా భాగస్తుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి విభేదాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఈ వారంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. పరస్పర అవగాహనతో మళ్ళా మీరు కలుసుకొని ఏదైనా ఒక ఫంక్షన్కి కానీ, ఒక ప్రయాణం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద పాత సమస్యలు, పాత గొడవలు ఇవన్నీ కూడా మర్చిపోయి కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ప్రస్తుతం మీరున్నటువంటి విజయ అవకాశాలు, మీకు ఉన్నటువంటి సక్సెస్ ఇతరులు ఈర్ష్యపడే విధంగా ఉండడం జరుగుతుంటుంది. అందువలన ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రతినిత్యం అబ్జర్వ్ చేస్తుంటూ మిమ్మల్ని మీ మీద కొంత దుష్ప్రచారం కానీ, చెడు ప్రచారం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని కొరకు ఏదైనా ప్రతి విషయాన్ని 10 మందికి వెల్లడి చేయకుండా కొంత రహస్యంగా ఉండడం మంచిది. చిన్నదాన్ని పెద్దది చేసి అంటే అది మీకు పాజిటివ్గానే ఉంటుంది. బట్ కానీ అది కొన్ని సందర్భాల్లో అది ఎదుటివారి యొక్క ఈర్ష్యకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా సీక్రెసీ మెయింటైన్ చేయడం మంచిది. అలాగే ఈ వారంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు ఆ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. చాలా వరకు కొత్త జీవితానికి, కొత్త ఉద్యోగానికి లేదంటే కొత్త వ్యాపారానికి ఒక కొత్త లైన్ మీకు ఏర్పడడం జరుగుతుంది. బట్ ఇదంతా ఒక పక్కన ఉంటే మీరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మీకు సరైనటువంటి సహాయకం తోచనప్పుడు బాగా అనుభవజ్ఞులను తెలుసుకొని ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏదో లాటరీ పద్ధతిలో నిర్ణయం తీసుకోవడం వల్ల అది చాలా వరకు ఇబ్బంది కలగవచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే గతంలో చెప్పిన విధంగానే ఈ వారంలో మీరు స్పెక్యులేషన్ వల్ల కానీ, జోదం వల్ల కానీ, పందెం వల్ల కానీ, గుర్రపు రేసుల వల్ల కానీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఈజీ మనీకి చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, నిరుద్యోగులు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా కాన్ఫిడెన్స్గా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మంచిది తప్ప అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల వచ్చిన అవకాశాలు కూడా చాలా వరకు పోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడూ కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా ఈ తులారాశి వారు ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు అది ఒకసారి ఫెయిల్ అయింది అనుకుందాం, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. రెండోసారి కూడా మీకు సక్సెస్ అవ్వలేదంటే మీరు ఇంకా ప్రయత్నాన్ని మీరు కంప్లీట్గా విడిచిపెట్టాలి తప్ప అదే ప్రయత్నాన్ని మీరు ఎన్నిసార్లు చేసినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి 1-2 సార్లు మాత్రం ఏదైనా ప్రయత్నం చేసి దాని తర్వాత మళ్ళీ మీరు వేరే ప్రయత్నానికి వెళ్ళడం మంచిది తప్ప దాన్నే పట్టుకొని కూర్చోవడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అది మీ అభివృద్ధి కూడా చాలా అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైనా తులారాశి వారు ఒక వృత్తిలో ప్రారంభించి మధ్యలో వేరే వృత్తి చేసి చివరికి వేరే వృత్తిలో ఎండ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే మార్పు మీ యొక్క మంచిగా అనుకోవాలి తప్ప అదే పట్టు కూర్చోవడం వల్ల జీవితం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని వచ్చిన అవకాశాన్ని అమలు చేసుకొని దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఈ వారం నుంచి మనం
2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా, 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవాస కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో, అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి, ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు, అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ, ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో
ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.